నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, మీరు సుప్రీంకోర్టు లాయర్. హ్మ్. ఇప్పుడు మొన్న అమృత కేసులో వాళ్ళకి ఉరిశిక్ష అయితే పడింది. ఉరిశిక్ష గురించి కొన్ని జనరల్ క్వశ్చన్స్ మాట్లాడుకుందాం మీరు. తప్పకుండా తల్లి. ఎస్ సార్, ఉరిశిక్ష అనేది అమలు చేసేటప్పుడు ఎక్కువ మేజర్గా ఎటువంటి కేసెస్లో ఉరిశిక్ష అమలు చేస్తారు? అలా ఏముండదండి. కేసు యొక్క సర్కమస్టాన్సెస్ బట్టి ఉంటుంది. అంటే కేసు ఆ జరిగిన విధానంలో అక్కడ ఏంటంటే కల్పబుల్ హోమ్సైడ్ అంటాం. అంటే మా లీగల్ టెర్మినాలజీ కొన్ని చెప్తాను. అది ప్రీ ప్లాన్డ్గా జరిగిందా, ఏంటి ఇంటెన్షనల్గా జరిగిందా, అలాగే దాని యొక్క తీవ్రత ఏంటి, ఉద్దేశపూర్వకంగా ఒక మనిషిని చంపారా అనేది. ఇప్పుడు మన రోడ్డు మీద వెళ్తాం, అంటే ఎవరైనా సరే ఒక వ్యక్తి రోడ్డు మీద వెళ్తాడు, సడన్గా యాక్సిడెంట్ జరిగింది, ఒక వ్యక్తి చనిపోతాడు. అది ఇంటెన్షనల్గా జరిగింది కాదు, ఇది బై యాక్సిడెంట్గా జరిగింది. అలా కాకుండా ముందే ఒక ప్లానింగ్ చేసుకొని, ఇగో ఈయన ఈ రూట్లో వస్తాడు, ఇతను ఈ రూట్లో వస్తాడు, ఇలా చంపాలి అంటే. మీకు మన రీసెంట్ కేసు ఉంది కదా, అమృత విషయం. అలాగే కేరళలో ఒక అమ్మాయి బాయ్ ఫ్రెండ్ని చంపింది, అంటే భర్తను చంపింది బాయ్ ఫ్రెండ్ కోసం. నిన్న కూడా డ్రమ్ములో పెట్టేసి చంపేసింది కూడా అక్కడ నేవీ ఆఫీసర్ని. ఎస్, అలాంటి కేసులు ఉరిశిక్ష పడే అవకాశం ఉంటుంది. ఓకే, ఆ కేసు యొక్క తీవ్రతను చూస్తుంది కోర్టు. ఎంత ఘోరం చూడండి, కట్టుకున్న భర్తని 15 ముక్కలు నరికి డ్రమ్ములో వేసి దాంట్లో సిమెంట్ వేసేసి ఏం తెలియకుండా హోలీ ఆడిన ఒక స్త్రీ కానీ ఒకడు XYZ గాడు కానీ దానికి ఏం శిక్ష పడాలి మీరు చెప్పండి, ఒక కామన్ మ్యాన్గా చెప్పండి. అలాంటి వాళ్ళకి ఏం శిక్ష పడాలి? ఖచ్చితంగా ఉరిశిక్షే కదా. అంటే అక్కడ ఉద్దేశం అనేది ఆ కేసు యొక్క ఇంటెన్సిటీ ఉన్నది. ఇప్పుడు ఉదాహరణకి ఉరిశిక్ష పడ్డ ఒక అతను చనిపోయాడు, ఆటో జాయిన్ అని ఉన్నాడు తమిళనాడులో. అతను మనుషుల్ని చంపేసి గోడల్లో దాచేవాడంట. గోడ ఉంటుంది, గోడ మనిషిని చంపేసి గోడలో పెట్టి సిమెంట్ వేసేవాడు. అట్లా 15 మందిని దాకా చంపేసాడు. మరి అలాగే బిల్లారంగా అని ఢిల్లీలో గడగల్లాడించిన గజ దొంగలు ఉన్నారు. చిన్నపిల్లని కిడ్నాప్ చేసి వాళ్ళు పాశవికంగా చంపేశారు. వాళ్ళకి ఉరిశిక్ష పడింది. ఇందుకు నిర్భయ ఘటన ఉంది. అంటే నేను ఇవన్నీ ఉరిశిక్ష పడాల గురించి మాట్లాడతాను. నిర్భయ ఘటన జరిగింది. బస్సులో ఆమెను ఎంత ఘోరంగా చిత్రహింసలకు గురి చేసి చంపేశారనేది మీరు ఆలోచించండి. అంటే ఇలాంటి ఘటన మీకంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాను మీకు. ఇప్పుడు అమృత ప్రణయం చూసుకోండి. సరే, వాళ్ళు పెళ్లి చేసుకున్నారు, సరే అది జరిగింది అనేది మనకు కూడా తెలియదు. వార్తల్లో వచ్చింది ఏంటంటే మ్యారేజ్ చేసుకున్నారు అని డైరెక్ట్గా లైవ్లోనే వాళ్ళ నాన్నగారు డబ్బులు ఇచ్చి ఒక వ్యక్తికి మన కళ్ళ ముందే అది లైవ్ కనబడుతుంది కదా, వెళ్తుంది గొంతు కోసేసి చంపేశారు. అంటే అక్కడ ఉద్దేశపూర్వకంగా ఒక ప్లానింగ్, అంటే కల్పబుల్ హోమ్సైడ్ అంటాం. ఆ ఉద్దేశపూర్వకంగా ఒక మనిషిని ఇంటెన్షనల్గా ప్రీ ప్లాన్ చేసుకొని మర్డర్ చేయటాన్ని అలాంటి కేసుల్లో కానీ, సామాజిక అంశాలు అంటే ఉదాహరణకి సామాజిక భద్రత విషయాల్లో, ఇప్పుడు ఉదాహరణకి కసబును కూడా ఉరితీశారు. టెర్రరిస్ట్ కదా. సో ఇలాగా దిశ ఘటన జరిగింది అంటే అది వేరు, అది అనుకుంటారు, అది మనం దీనికి సంబంధం లేదు చెప్తున్నాం. అది నెక్స్ట్ మనం మాట్లాడుకో, దీనికి అది సంబంధం లేదు. అది ఎగ్జిక్యూషన్ బై ద అడ్మినిస్ట్రేషన్, నాట్ కోర్ట్. సార్, అసలు ఈ ఉరిశిక్ష అమలు ఎప్పటి నుండి స్టార్ట్ అయింది మనకి? అంటే 1947 నుంచే స్టార్ట్ అయిందండి. సెప్టెంబర్లో ఎవరో ఒక ఆయన ఉరి తీయటం జరిగింది 1947. మీకు విషయం బిఫోర్ బ్రిటిషర్స్ పరిపాలించినప్పుడు మన చాలామంది స్వతంత్ర సమరయోధులను ఉరి తీశారు కదండి. ఇప్పుడు మనం గొప్పగా చెప్పుకోవాలంటే ఖుద్దీరామ్ బోస్ గారు కానీ, భగత్ సింగ్ గారు కానీ, రాజ్గురు కానీ, సుఖదేవ్ కానీ ఎంతమందిని ఉరి తీశారండి మనకు తెలుసు కదా. వాళ్ళందరూ చరిత్ర మొన్నే కదా ఆయన వాళ్ళ సంస్మరణ దినోత్సవం జరిగింది. సో అంత ఘోరంగా ఆ రోజుల్లో ఇంత అవకాశాలు లేవు. అప్పుడు బ్రిటిషర్స్ ఎంతమందిని పడితే అంతమంది ఉరి తీసేవాళ్ళు. అసలు ఇప్పుడన్నా హ్యూమన్ రైట్స్ వచ్చినాయండి, అప్పుడు ఇన్ని ఎక్కడున్నాయి? ఎమ్మడి శిక్ష వేసేసేవాళ్ళు, ఉరి తీసేవాళ్ళు. వీరపాండి కట్టబోయమన్నా అప్పటికప్పుడు విచారించేసి చెట్టు గడ్డి చంపేశారు, ఉరిశిక్ష వేసేసారు. అలాంటి పెద్ద పెద్ద త్యాగదాల్ని మనం కోల్పోయాం. రానున్న కాలంలో వాళ్ళు స్వతంత్ర సమరయోధులు, స్వతంత్రం కోసం పోరాడిన వ్యక్తులు. కానీ ఇప్పుడు వచ్చేసరికి అంత లా అండ్ ఆర్డర్ ప్రాబ్లము, సామాజికంగా మనం ఒక సామాజిక భద్రత విషయంలో కానీ, అలాగే టెర్రరిస్ట్ గ్రూపులో కానీ మనం చూసాం. టెర్రరిజం ఎంత ఘోరంగా ఉన్నదో భారతదేశం. దేవుడిదలు ఇప్పుడైతే మోడీ గారి పుణ్యం లేదనుకోండి. ఆ టెర్రరిజం విషయంలో, బాంబ్ బ్లాస్టుల విషయంలో, సామాజిక భద్రత విషయంలో, కమ్యూనల్ వైలెన్స్ విషయంలో. సరే, ఇప్పుడు అమృత కేసు చూసుకుంటే వాళ్ళకి 6 years పట్టింది, ఆల్మోస్ట్ 6 years పట్టింది. ఉరిశిక్ష పడే అందరి కేసుల్లో కూడా ఇంతే టైం పీరియడ్ పట్టిద్ది మ్యాక్సిమం? అంతే పడుతుందండి. ఇప్పుడు మన దాంట్లో ఏంటంటే మన జ్యుడిషియల్ వ్యవస్థ చాలా గొప్పది. 100 మంది దోషులు తప్పించుకున్నా ఏమీ కాదు, కానీ ఒక నిర్దోషికి
శిక్ష పడకూడదు అనేది మన యొక్క లా, జ్యుడిషియల్ సిస్టమ్. దాని ద్వారా ఏంటంటే పొరపాటున ఇప్పుడు మీకు అంటే మళ్ళీ నేను సబ్జెక్ట్లోకి వెళ్తే సత్యంబాబు కేసు ఉంది, అది దేశవ్యాప్తంగా సెన్సేషన్ అయింది, రాష్ట్ర వ్యాప్తంగా సెన్సేషన్ అయింది. ఆ కేసులో చూడండి అతను దోషి అని చెప్పి చెప్పడం జరిగింది. తర్వాత కాలక్రమాన్ని సుప్రీంకోర్టుకి వెళ్ళంగానే సుప్రీంకోర్టు వారు ఆశ్చర్యపోయారు. ఏంటి ఇతను చంపడం ఏంటి, ఇతనికి ఏంటి అని చెప్పి ఆశ్చర్యపోయి అతనికి ₹1 నష్టపరిహారం ఇప్పించారు. మీకు అర్థమవుతుందా? సో ఇలాగే కాదు, అంతకుముందు ఒక వేరే తల్లిని చంపిన ఘటనలో మొన్న హైకోర్టు వారు, హానరబుల్ హైకోర్టు వారు ఒక అతన్ని తల్లిని చంపారని చెప్పి అతని మీద ఛార్జెస్ వస్తే అతను లైఫ్ పడింది, పాపం జైల్లోనే ఉంటాడు. తర్వాత అప్పీల్ చూసుకుని అరే ఇతను చేయలేదు, నేరం చేయలేదు అని చెప్పి అతను రిలీజ్ చేయడం జరిగింది. ఓకే, ఇప్పుడు హైకోర్టులో ఏదైనా శిక్ష అమలు అయితే మనకి సుప్రీంకోర్టుని అప్రోచ్ అవ్వచ్చు. ఇది చాలామందికి ఒకటి చెప్తాను, కామన్ మ్యాన్కి ఏమని ఉంటుందంటే, కామన్ మ్యాన్ ఒక మానవుడికి ఇప్పుడు మన అమృతపరణ విషయంలో ఉరిశిక్ష పడిపోయింది. ఆ ఉరిశిక్షని తెల్లారేసేస్తారు అనుకుంటారు. అవును, చాలామందికి అది అపోహ. ముందు ఆ కోర్టు వేసిన తర్వాత ఫర్దర్ అప్పీల్ ఉంటుంది, హైకోర్టు ఉంటుంది. ఓకే, హైకోర్టులో మీ ఈ బెంచ్ మీదకి వచ్చిన తర్వాత హైకోర్టు నిర్ధారించిన తర్వాత అప్పుడు కూడా అక్కడ క్యాపిటల్ పనిష్మెంట్, దాన్ని క్యాపిటల్ పనిష్మెంట్ అంటారు లీగల్ భాషలో. క్యాపిటల్ పనిష్మెంట్ ఓకే అయితే మళ్ళీ తిరిగి సుప్రీంకోర్టుకి వెళ్తారు. లాజిక్ చెప్తా, సుప్రీంకోర్టు కూడా ఓకే ఇతను క్యాపిటల్ పనిష్మెంట్ విధించాలి అని చెప్పినప్పుడు అతను ఇప్పుడు దాదాపు 500 ఉన్నాయి, పెండింగ్ ఉన్నాయి. దాని లాస్ట్ ఇయర్ వరకు సుమారు 600 మందికి ఉరిశిక్ష పడింది. 22 మొత్తం దేశవ్యాప్తంగా నేను చెప్పేది. మనకు కూడా ప్రణయ అమృత విషయమే తెలుసు, దేశవ్యాప్తంగా ఎంతమందికి పని ఉంటుంది. కేరళలో మొన్న లేటెస్ట్గా ఒక అతన్ని కూల్ డ్రింక్లో మత్తు మంది కలిపినందుకు ఒక అమ్మాయికి ఉరిశిక్ష పడింది, ఒక అమ్మాయికి ఉరిశిక్ష వేసింది కోర్టు. సో ఇలా అన్ని లెక్క చూసుకుంటే ఇవన్నీ లాస్ట్కి ఎక్కడ చేరుతాయి, హైకోర్టుకి నుంచి సుప్రీంకోర్టుకి వెళ్తాయి. వివిధ రాష్ట్రాల హైకోర్టు నుంచి అన్ని కలిపి సుప్రీంకోర్టుకి వెళ్తాయి. సుప్రీంకోర్టు వారు మ్యాక్సిమం అంటే మ్యాక్సిమం అన్ని కేసుల్లో కదా కేసు యొక్క విచారణ జరిపి లైఫ్ ఇంప్రిజన్మెంట్ మార్చే అవకాశం ఉంటుంది. అంటే ఉదాహరణకి ఇప్పుడు చిలకలూరుపేట బస్సు దహనం కేసు ఉందండి, అది చాలా సంవత్సరాలు అయింది, 30 years అవుతుంది సుమారుగా, మేము చిన్నపిల్లనప్పుడు. అదేంటంటే సాతూరు చలపత్ర, గంటెల విష్ణువర్ధన్ రావు అని వాళ్ళకిద్దరికి ఉరిశిక్ష పడింది. ఉరిశిక్ష పడినప్పుడు వాళ్ళు ఇట్లానే అప్పీల్ చేసుకున్నప్పుడు రాష్ట్రపతి క్షమాభిక్ష పెట్టడం జరిగింది. అలా కొన్ని చాలా ఆంటోనీ కేసు ఒకటి ఉంది రీసెంట్గా 2018లో కేసు. కానీ ఇట్లా కొన్ని కేసులు చూసుకుంటే ఉరిశిక్ష పడ్డాయి అన్నీ కూడా సుప్రీంకోర్టుకి వచ్చేసరికి లైఫ్ ఇంప్రిజ్మెంట్ అయిపోయే అవకాశాలు ఉంటాయి, కేసును బట్టి అనమాట. ఇప్పుడు ఈ అమృత ప్రణయ్ వాళ్ళకి సంబంధించిన కేసు విషయాల్లో చూసుకుంటే అతను ఉరిశిక్ష పడినంత మాత్రాన అతను ఉరిశిక్ష అమలు చేయరు. మళ్ళీ హైకోర్టుకు వెళ్ళి సుప్రీంకోర్టుకు వెళ్ళిన తర్వాత సుప్రీంకోర్టు వారు దాని లైఫ్ ఇంప్రిజ్మెంట్కి కూడా మార్చచ్చు, చెప్పలేము ఒకటి. తర్వాత ఇంకొకటి, సరే అంతవరకు కూడా సుప్రీంకోర్టు వారు కూడా లైఫ్ ఇంప్రిజ్మెంట్ క్యాపిటల్ పనిష్మెంట్ అయిపోయింది, ఇక వాళ్ళకి అయిపోయింది, రేపు ఇక ఉరేసేంద్ర బాబు అంటే లాస్ట్ అంశం ఏంటంటే క్షమాభిక్ష ఉంటుంది. రాష్ట్రపతి క్షమాభిక్షకి వీళ్ళు అర్జీ పెట్టుకోవచ్చు. ఓకే, అవును సార్, సినిమాల్లో చూస్తుంటాం ఉరిశిక్ష వేసే ముందు రాష్ట్రపతి నుండి క్షమాభిక్ష తెచ్చుకోవచ్చు అని, అది నిజమేనంటారా? నిజమేనండి, అది నిజమే. రాష్ట్రపతి అంటే ప్రథమ పౌరుడు కాబట్టి ఆయనకి అంటే ఇప్పుడు ఆయన కానీ ఆమె కానీ ఎవరైతే ఉన్నారో వారికి ఏంటంటే ఒక రాజ్యాంగం కల్పించిన ఒక డిస్క్రిషన్ పవర్ అనేది రాజ్యాంగం కల్పించిన హక్కు వాళ్ళకి. అప్పుడు రాష్ట్రపతికి క్షమాభిక్ష లెటర్ వీళ్ళు అడిగారు అనుకోండి, రాష్ట్రపతి గారు దాన్ని విచారించి ఓకే ఇతనికి అవసరం లేదు, ఇతనికి రద్దు చేయిందంటే లైఫ్ ఇంప్రిజ్మెంట్గా మారే అవకాశం ఉంటుంది. సో అప్పుడు ఫైనల్గా ఊరి తీస్తారు. ఓకే సార్, ఇప్పుడు ఉరి తీసే ముందు అంటే సార్ రాష్ట్రపతి నుండి కూడా క్షమాభిక్ష రాలేదు, క్యాపిటల్ పనిష్మెంట్ డిక్లేర్ అయిపోయింది, ఆ నెక్స్ట్ డే నుండి అసలు వాళ్ళ ప్రొసీజర్ ఎలా ఉంటుంది? అంటే జనరల్ ఇప్పుడు అప్పుడు అయిపోయిన తర్వాత ఆ రిజెక్ట్ అయిన ఫైలు జిల్లా సంబంధించిన మళ్ళీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్కి వచ్చేస్తుంది. వచ్చినప్పుడు అక్కడ అయిన తర్వాత వాళ్ళ డేటు అలాగే అతని యొక్క ఆరోగ్య పరిస్థితి, హెల్త్ చెకప్ కంపల్సరీ ఉంటుంది. ఆరోగ్య పరిస్థితి ఇన్ కేస్ ఏమైనా హెల్త్ ఇష్యూస్ అంటే హెల్త్ ఇష్యూ సివియర్ హెల్త్ ఇష్యూ కాదు, జనరల్గా అసలు మామూలుగా ఫిట్గా ఉన్నాడా లేదా మామూలు చేస్తారు కామన్గా. ఒకవేళ ఏదైనా సివియర్ పోస్ట్ పోన్ చేస్తారు చేస్తారు. అంటే ఏదైనా కొంచెం అంటే ఏంటంటే చనిపోయే ముందు కూడా ప్రశాంతంగా చనిపోవాలనేది మామూలుగా అట్లా ఉండదు సిస్టమ్, అది మన ఒక మానవతా దృక్పథంతో. తర్వాత అతనికి చెప్తారు పలానా రోజు నాడు బాబు నేను ఇక్కడ మీ వాళ్ళకి అందరూ చెప్పుకో అంటారు, వాళ్ళందరికీ ఇన్ఫర్మేషన్ ఇస్తారు. సో దానికి సంబంధించిన అదేదో ఉంటుంది అవన్నీ తయారు చేస్తారు, అది జైలు అధికారులు అవన్నీ పర్యవేక్షణతో తయారు చేస్తారు. ఓకే, చేసిన తర్వాత ఆ రోజు చెప్పి తెల్లవారుజామున అతనికి స్నానం అన్నీ చేయించి ఫుడ్ అదన్నీ అరేంజ్ చేసేసి మంచిగా అది చివరి కొరకు అడుగుతారు. చివరి కొరకు అంటే వేరేదేం కాదు, ఆయన తింటాడా లేకపోతే ఇంకేంటి ఏమైనా చూడాలా ఇంకా ఉంటాయి కదా కోరికలు చిన్న చిన్న, అవి తీర్చిన తర్వాత తెల్లవారుజామున ఊరు తీస్తారండి. ఎందుకు తెల్లవారుజామున ఎందుకు అంటే చాలామంది అపోహ ఉంది, తెల్లవారుజామున అని చట్టంలో అయితే ఎక్కడ ఉండదు. తెల్లవారుజామున అంటే ఏంటంటే అక్కడ ప్రశాంతంగా ఉంటుంది వాతావరణము ఒకటి,
రెండోది ఆ ఉరి తీసే క్షమం ఆ టైంలో ఏంటంటే మళ్ళీ తెల్లవారుజానంటే అందరూ కూడా పడుకుని ఉంటారు, ప్రశాంతంగా ఉంటారు ఒకటి. సో ఇంకా ఈ వార్త పొద్దున్నే తెలియాలి కదా, ఎందుకంటే ఇప్పుడు ఉదాహరణకి ఒక వ్యక్తిని మధ్యాహ్నం పూట చేస్తే మరి అక్కడ అల్లర్లు జరుగుతాయి, జైల్లో కూడా అల్లర్లు జరిగే అవకాశం ఉంటుంది, బందోబస్తు ప్రాబ్లం అవుతుంది, ఇవన్నీ ఉంటాయి. కాబట్టి ఇంకోటి ఏంటంటే తెల్లవారుజాను ఎందుకు ప్రిఫర్ చేస్తారు అంటే ఆ మనసు మన మైండ్ కూడా ఎప్పుడైనా చెప్తారు 4 నుంచి 6 గంటల వరకు మనం అది అంటారు బ్రహ్మ ముహూర్తం ఇది అంటారు కదా, బ్రహ్మ ముహూర్తంలో మన మైండ్ ఫ్రీగా ఉంటుంది, చక్కగా మంచిగా రిలాక్స్డ్గా ఉంటుంది. అది అతని మైండ్ ఫ్రీగా ఉంటుంది, గందరగోళానికి గురి కాకుండా కూడా సైకలాజికల్ ఆస్పెక్ట్ ఇది చెప్పేది. సైకలాజికల్గా ఒకటి లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం లేకుండా, ఇంకోటి వీళ్ళు ఏదన్నా చనిపోయిన తర్వాత కార్యక్రమాలు ఉంటాయి కదా, నిర్వర్తించే కార్యక్రమాలు ఉంటాయి అనుకోండి. ఇప్పుడు అక్కడ ఇప్పుడు ఒక డెడ్ బాడీని ఇప్పుడు చనిపోయారు అనుకోండి, అక్కడ ఉదాహరణ మన హైదరాబాద్లో ఉరి తీశారు. ఇప్పుడు అతను హైదరాబాద్ వారసుడై హైదరాబాద్లో పర్సన్ అయి ఉండాల్సిన అవసరం లేదు కదా, వేరే దగ్గర ఎక్కడ కూడా ఉండొచ్చు కదా, మరి ఇక్కడ జర్నీకి మళ్ళీ ఇబ్బంది అవుతుంది కదా మీకు. సో ఆ బాడీని వాళ్ళ ఫ్యామిలీకి ఇస్తారా? ఇచ్చేస్తారు. అందుకనే ఆ కార్యక్రమాలు ఉంటాయి కదా, చనిపోయిన తర్వాత ఫార్మాలిటీస్ ఏదైతే వాళ్ళ మతాచార ప్రకారం చేసుకునే కార్యక్రమాలు ఉంటాయి కొన్ని, నేను అనేది పొద్దున్న చేయటం వల్ల ఈ టైం కలిసి వస్తుంది అని కొంత. ఇదంతా ఏంటంటే సహజంగా ఇది దీని ఏమంటారంటే జనరల్గా జరిగేదండి, అది ఫార్మాలిటీగా జరిగేది, చట్టంలో అలా ఏం లేదు. కానీ జనరల్గా ఏంటంటే ఆ పొద్దున్నే మనిషి మైండ్ ఫ్రీ ఉంటుందని, ఈ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం లేకుండా ఉంటుందని చెప్పేసి. అలాగే అతను దహన సంస్కారాలకు సంబంధించిన కార్యక్రమాలు ఉంటాయి అనుకోండి, అవి జరుపుకుంటారు డే అంతా. వాళ్ళు బాధపడేవాళ్ళు ఏడుస్తారు, తీసుకెళ్లే వాళ్ళు ఉంటాయి కదా, వాళ్ళ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా. ఆ దహన సంస్కారాలు జరపడానికి టైం దొరుకుతుంది మనకి, మీకు అర్థమైంది కదా. అట్లా ఆ విధంగా టైం సరిపోద్ది అనేది కొంత జనాభా చెప్పేది అంతే. సార్ ఉరి వేసే ముందు బ్లాక్ క్లాత్ అయితే వేస్తారు, ఎందుకు బ్లాక్ని ఎందుకు ప్రిపేర్ చేస్తారు? అదే అండి, బ్లాక్ అనేది ఎందుకు అంటే అప్పుడు ఆ బ్లాక్ క్లాత్ అని కదా, అతనికి కొంచెం ప్రశాంతంగా తెలియకూడదు, మానసికంగా టెన్షన్ పడకూడదు అనే దానిపైన అది వేస్తారు. దాంట్లో కూడా కలర్ అని ఏం లేదు, ఈ కలర్ అని ఏం లేదు, పూర్వం నుంచి అలా అలవాటు అయిపోయింది. ఆ కలర్ ప్రకారం వేస్తే దానికి ఏదో సైంటిఫిక్ రీజన్స్ కూడా కొన్ని ఉంటాయి, ఆ జైలు నిబంధనలు కూడా కొన్ని ఉంటాయి అన్నమాట. అది వేసిన తర్వాత మామూలుగా హ్యాంగ్ చేస్తారు, దానికి కూడా ముందు ట్రైల్ వేస్తారు, అవన్నీ కూడా ట్రైల్ వేసినప్పుడు తీస్తారు అనమాట. అది ఇప్పుడు వరకు కూడా ఏం లేదండి. 2020లో నిర్భయ సంబంధించిన వాళ్ళదే జరిగింది ఊరి, ఇంత లాస్ట్ నిర్భయ ఘటనకు సంబంధించిన ఉంది. అప్పటి నుంచి ఇప్పుడు వరకు అయితే ఏమి జరగలేదు, ఇప్పుడు అయితే ఊరైతే ఇంప్లిమెంటేషన్ కాలేదు. జనరల్గా ఏమవుతుందంటే అలా జరిగినప్పుడు ఏంటంటే అతను స్వేచ్ఛగా చనిపోవాలనేది మనం కోరుకుంటాం కదా సహజంగా, చనిపోయే ముందు కూడా ప్రశాంతంగా చనిపోవాలనేది. సార్ ఫ్యామిలీ ఉన్న వాళ్ళు అయితే బాడీని తీసుకెళ్తారు, ఫ్యామిలీ లేని వాళ్ళ బాడీస్ని ఏం చేస్తారు అంటే ఫ్యామిలీ కనుక ఎవరో తిరస్కరించారనుకోండి, దానికి సంబంధించిన జైలు అధికారి ఆ సంబంధిత మున్సిపాలిటీ అధికారులకి సమాచారం ఇచ్చి ఆ మున్సిపాలిటీ వాళ్ళు దహన సంస్కారాలు జరిపే అవకాశం ఉంటుంది. అంటే వాళ్ళ మతాచారాన్ని బట్టి. అలాగే ఇప్పుడు చాలా వాలంటరీ ఆర్గనైజేషన్ చాలా ఉన్నాయి, ఇప్పుడు అనాథ శవాలకి జరిపే వాలంటరీ ఆర్గనైజేషన్ చాలా ఉన్నాయి కదా, దేశంలో చాలా ఉన్నాయి. వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తారు. కొంతమంది ఏంటంటే బాడీ తీసుకెళ్ళరు, అదే మా గదికి అసలు ఆయనతో మాకు సంబంధం లేదు అనుకునే కొంతమంది ఉంటారు. అలాంటి సమయంలో ఏంటంటే ఆ దాన సంస్కారాల విషయంలో వాళ్ళ మతాచారాన్ని బట్టి, హిందూ అయితే హిందూ, ముస్లిం అయితే ముస్లిం, క్రిస్టియన్ వాళ్ళ సందర్భాన్ని బట్టి అక్కడ లోకల్లో ఉన్న వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఎవరు తీసుకెళ్ళకపోతే మున్సిపాలిటీ అధికారులకు ఇస్తే అక్కడ చాలామంది వాలంటీర్గా దాన సంస్కారాలు చేసుకోవాలి. ఇప్పుడు మన హైదరాబాద్ మహానగరంలో కూడా చాలామంది ఉన్నారు, అలాంటి వాలంటీర్ ఆర్గనైజేషన్లు ఉంటాయి. వాళ్ళు ఆ వాలంటీర్ ఆర్గనైజేషన్ వాళ్ళు తీసుకుని దాని దహన సంస్కారాలు దానికి సంబంధించిన కార్యక్రమాలు జరుపుతారు. ఓకే, ఈ ఉరి శిక్షలపై హ్యూమన్ రైట్స్ ఇన్వాల్వ్మెంట్ ఎలా ఉంటుంది? అంటే ఇది పెద్ద చర్చ అండి, ఎందుకంటే హ్యూమన్ రైట్స్ దానికి సంబంధించి చాలామంది కొన్ని దేశాల్లో ఉరిశిక్ష లేదండి, కొన్ని దేశాలు ఉరిశిక్ష తీసేయడం జరిగింది. కొన్ని దేశాల్లో బహిరంగ ఉరిశిక్ష ఉంటుంది, అరబ్ కంట్రీస్లో బహిరంగ తలనరుకుతారు. సో ఇంకా భారతదేశం ఇంకా ఉరిశిక్ష మీద ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు ఇప్పుడు వరకు, అమలు చేయాలా వద్దా అనేది ఇంప్లిమెంటేషన్ లేదు. కానీ భారతదేశంలో ఉరిశిక్ష అమల్లో ఉంది, దాన్ని రద్దు చేయాలని చెప్పి హ్యూమన్ రైట్స్ యాక్టివిస్టులు అందరూ కూడా పోరాడుతూ ఉన్నారు. ఇప్పుడు అమ్నెస్టీ ఇంటర్నేషనల్ లాంటి సంస్థలు కానీ, అలాగే జెనీవా కన్వెన్షన్, అంటే ఇలా చాలా కొన్ని కన్వెన్షన్లు జరిగినప్పుడు ఉరిశిక్ష రద్దు చేయాలి, ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు రద్దు చేయాలి. ఎందుకంటే నేరం అనేది అంటే వాళ్ళ వాదన నేను చెప్తున్నాను, నేరం అనేది ఏదైతే ఉందో క్రైమ్ అనేది, ఇప్పుడు ఒక వ్యక్తిని ఉరిశిక్ష విధించినంత మాత్రం నిర్భయ ఘటనలో ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఉరిశిక్ష విధించారండి, చనిపోయారు, అంత మాత్రానికి అత్యాచారాలు జరగకుండా ఉన్నాయా, ఆగిపోయినాయా అంటే వాళ్ళు చెప్పే వాదన. అంటే ఈ క్రిమినాలజీ అనేది ప్రజల మైండ్ సెట్లోంచి రావాలి. ఇప్పుడు ఎలా అంటే ఇప్పుడు ఒక వ్యక్తి ఇప్పుడు ఉదాహరణకి నేను అదే కోర్టు సినిమా ఏదో వచ్చినట్టుంది, దాంట్లో కొన్ని చూసాను అంటే నేను సగం బిట్లు చూసాను మొత్తం కదా, ఎవరో జనరల్గా ఏమైంది అవి క్రిమినాలజీ క్రైమ్ సంబంధించినవి పాఠ్యాంశాల్లో చేర్చాలి. మీకు అర్థమవుతుందా? ఇప్పుడు భారతదేశంలో విద్యా వ్యవస్థలో చాలా మార్పులు రావాలి, ప్రాక్టికల్గా విద్యా వ్యవస్థ రావాలి.
నేను ఆ విషయాన్ని కూడా ఖచ్చితంగా నేను యాక్సెప్ట్ చేస్తాను. ఇప్పుడు పోక్సో యాక్ట్ గురించి చాలామందికి తెలియదు, తెలియక ఇబ్బంది పడుతుంటారు. అలాగే కొన్ని చట్టాలు ఉన్నాయి, బిఎన్ఎస్ఎస్ కొత్త చట్టం వచ్చింది. ఇలాగే కొన్ని ఏవైతే ఈ చట్టాల పరంగా వీటి పరంగా చిన్నపిల్లల నుంచి కూడా క్రమశిక్షణ పరంగా ఆ క్రిమినాలజీ అనేది పిల్లలకు చెప్తా ఉండాలి. అమ్మాయికి ఇది దారం వాళ్ళ మైండ్ క్లియర్ అవుతుంది. స్టార్టింగ్లో వాళ్ళు పెంచే విధానం బట్టి ఉంటుంది. మన ఎడ్యుకేషన్ వ్యవస్థ చాలా లోపభూయిష్టంగా ఉంది. ఎందుకంటే పిల్ల కథలు చెప్పారు అప్పట్లో. లార్డ్ మెకాలే సిస్టమ్ ఇదంతా. పిల్ల కథల వల్ల పిల్లలకి ఏమో ఉపయోగం ఉంటుంది, నాకేమో ఉపయోగపడింది. నేను చిన్నప్పుడు ఏదో చదువుకున్నాను, ఏదో అంటే నీతి కథలు ఉండేవి, నేను కాదంటలా. దానివల్ల మామూలు నీతి కథ వేరు, మోడస్టీగా ఇలా ఉండాలి ఇలా నీతిగా ఉండాలి అని చెప్పడం వరకు ఓకే. దానివల్ల ఎంతవరకు ఉపయోగపడుతుంది? ఓకే, ఇప్పుడు చిన్నప్పుడు మనం చదువుకుని చాలా ఉంటాయి. ఏదో వేటగాడు పావురానికి బాణం అయితే చేయం కుట్టింది అంటే పరోపకారం చేయడం అంతవరకే ఉంటుంది. కానీ అది భవిష్యత్తులో మనకి దానివల్ల ఏం ఉపయోగం లేదు. అది ఎవరైనా చెప్పచ్చు, అమ్మమ్మ నాయనమ్మలు చెప్పచ్చు. దానివల్ల కాదు. మీకు క్రిమినాలజీ సబ్జెక్ట్ చిన్నప్పటి నుంచి ట్రాఫిక్ రూల్స్ గురించి బాగా అవగాహన కల్పించాలి. ఇప్పుడు వేరే దేశాల్లో, ఇప్పుడు చైనా, జపాన్ అలాంటి దేశాల్లో ఏమవుతుందంటే, అంటే మనం విద్యా వ్యవస్థకి వెళ్ళిపోతున్నాం, ఈ సబ్జెక్ట్ నుంచి అక్కడికి వెళ్తాం కదా, తప్పదు. బేసిక్ అదే. విద్యా వ్యవస్థలో మీకు మార్పు ఎప్పుడు రావాలి? చిన్నపిల్లలప్పటి నుంచి ఇగో ట్రాఫిక్ లైట్లు ఇవి, సిగ్నల్స్ ఇవి, సిగ్నల్ జంప్ చేయకూడదు, ఇది పొరుగువారిది, మన లా ఇది విధంగా ఉంది, మనది ఇది ఈ విధంగా ఉంది, క్రిమినాలజీ ఈ విధంగా ఉంది అని చెప్తే ఒక రకమైన క్రమశిక్షణతో పెరిగే అవకాశం ఉంటుంది. అలా ప్రయోగాలు జరిగినాయి, చాలా ప్రయోగాలు జరిగినాయి. ఇప్పుడు విదేశాల్లో, ఇప్పుడు జపాన్లో క్రైమ్ రేట్ చాలా తక్కువ ఉంటుంది, చైనాలో చాలా దారుణంగా ఉంటుంది. అక్కడ శిక్షలు కూడా దారుణంగా ఉంటే అంతా వేరుంటుంది. అలా కొన్ని దేశాల్లో ఏంటంటే వాళ్ళకి పిల్లల కానించి చెప్తారు. అలా కొంత ఈ లా సబ్జెక్ట్ కూడా చదువుకోవాలి. ఇప్పుడు ఇది ఎన్ఎస్ఐ ఏదో వస్తుంది మనకి పిఎస్ఐ ఎన్ఎస్ఐ ఉంటాయి కొన్ని. అలాగే లా కూడా ఒకటి చేర్చాలని కోరుతున్నాను. లా గురించి కూడా కొన్ని చిన్న యాక్ట్లు పిల్లలకి చెప్పడానికి. నేను ఏమంటానంటే, ఇప్పుడు ఏదో సబ్జెక్ట్ ఉంటుంది, సైన్స్ సబ్జెక్టా ఏదో ఉంటుంది, ఎథిక్స్ ఏదో ఉంటాయి వాళ్ళకి. ఒకటి నాకు ఇప్పుడు సబ్జెక్ట్ మనకి చదువుకున్నది లేదు, పిల్లలకు ఏదో వస్తుంది, ఆ పిల్లలకు ఒక సబ్జెక్ట్ ఉంటుంది. అలాగే లా కూడా ఒకటి చేర్చండి. ఏమవుతుంది, చిన్న పుస్తకం చిన్నది ఒకటి చెప్పి పిల్లలకి బేసిక్స్ లాస్ ఏవైతే ఉన్నాయో అది చెప్తే వాళ్ళకి ఏంటంటే మైండ్ సెట్ ఉంటుంది. దేశం పట్ల, ప్రజల పట్ల ఇలా ఉండదు, నువ్వు ఇలా ఉండాలన్నప్పుడు అతనికి ఒక లక్ష్యము ఇవన్నీ ఏర్పడతాయి. చిన్నప్పటి నుంచే పెంపకం రావాలి. పుట్టుకతోనే ఎవరైనా అందరు క్రిమినల్స్ అని మీరు నమ్ముతారా? పుట్టుకతో క్రిమినల్ అవుతారా ఎవరన్నా? క్రిమినల్ పుట్టుకతోనే దొంగ అవుతారా? కాదు కదా. వాళ్ళ యొక్క పెరిగిన వాతావరణం, వాడి యొక్క మెంటాలిటీ, వాడి సైకాలజీ, కుటుంబ ప్రభావం, పరిస్థితుల ప్రభావం, అంతే కదండి. సో వాడున్న స్నేహితులు, వాడున్న వాతావరణం, దాని ద్వారా అతను నేరస్తులుగా తయారవుతారు. ఓకే సార్, ఇప్పుడు వాళ్ళు ఉరిశిక్ష పడ్డ వాళ్ళు వర్క్ చేసుకుంటారు కదా, బిఫోర్ దట్ జైల్లో పనులు అయితే చేసుకుంటారు, వాళ్ళైతే అమౌంట్ కొంచెం అయితే సంపాదించుకుంటారు కదా, ఆ అమౌంట్ ఎవరికి ఇస్తారు? అదేనండి, వాళ్ళు వీలునామా రాసుకోవచ్చు. ఇప్పుడు ఎవరైతే వీలునామా ఉంటుంది కదా, వాళ్ళ దాన్ని బట్టి వాళ్ళకు కూడా రైట్ ఉంటుంది, అట్లేం లేదు. ఇప్పుడు ఆయన కొంత ఆస్తి ఏదో ఆయన బతుకున్న కాలం లేదా అక్కడ ఏదో పని చేసుకుంటావు, 1,00,000 2 లక్షలు పోగు చేసుకున్నాడు అనుకుందాము. ఆయన దాన్ని వీలునామా అడుగుతారు కదా, చివరి కోరిక ఏంటి, నీ డబ్బులు ఎవరికి ఇవ్వాలి ఏంటని అడిగినప్పుడు, నా డబ్బులు పలానా వాళ్ళకి ఇవ్వాలి, లేదా పలానా వాళ్ళకి చెందాలి, పలానా వాళ్ళకి ఇవ్వాలి అని అడిగినప్పుడు అవి ఏదైతుందో వీళ్ళ ద్వారా అది వెళ్తాయి. లేదంటే వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి వాళ్ళకి ఇచ్చేస్తారు. అలా కూడా జరిగే అవకాశం ఉంటుందండి. లేదు కొంతమంది ట్రస్ట్కి ఇచ్చేయనుకో ట్రస్ట్కి ఇస్తారు, కొంతమంది దేవుడికి ఇచ్చామని దేవుడికి ఇచ్చేస్తారు. అట్లా వాళ్ళ పేరు మీద ఆస్తులు ఏమైనా ఉన్నాయనుకోండి, అప్పటికే ఆయన సంపాదించి పెట్టుకున్నాడు, ఆయన జైలుకి వెళ్ళాడు, ఆయన మీద ఉన్న ఆస్తులు ఏమైనా ఉన్నాయనుకోండి, దాని ద్వారా కూడా ఆయన వీలునామా రాయొచ్చు, దానికి ఇబ్బంది ఏం లేదు. వీలునామా రాసి నా తర్వాత ఇప్పుడు ఉదాహరణకు ఒక వ్యక్తి సడన్గా, ఇప్పుడు ఈయన అమృత ప్రణయ్ వాళ్ళ నాన్నగారు ఉన్నారు, ఆయన చాలా ఆస్తులు ఉన్నాయి ఆయనకి. అంటే ఉదాహరణగా ఆయన చనిపోయాడు అనుకుందాం మాట, కానీ బతుకుంటే చాలా ఆస్తులు ఉన్నాయి కదా, ఆయన కూడా ఉరిశిక్ష పడేది, పక్కా ఉరిశిక్ష పడేది. సరే ఆయన చనిపోయారు, ఆయన మనసు బాగా ఏం జరిగిందో చనిపోయాడు ఆయన. ఒకవేళ బతుకుంటే ఆయన కూడా ఫస్ట్ ఆయనకే నెంబర్ 1 ఆయనే కాబట్టి ఆయన కూడా శిక్ష పడింది. ఆయనకి పేరు చాలా ఆస్తులు ఉన్నాయి, మిర్యాల కూడా అక్కడెక్కడ. మరి అవి ఎవరికి చెందాలంటే ఆయన వీళ్ళమ్మ రాస్తాడు, నా తర్వాత నా మనవడుకో మన కూతురుకో రాసుకోవచ్చు కదా, ఆ రైట్ అయితే ఉంటుంది కదా, దానికి ఎలాంటి ఇబ్బంది లేదు. ఉరిశిక్ష వేసేటప్పుడు వాళ్ళైతే సపోర్ట్ అయితే చెయ్యరు కదా, ఆ భయం అనేది ఉంటుంది, బలవంతంగా వాళ్ళని హత్య చేసినట్టు అని అనరా దాన్ని? అలా కదండి, అది జ్యుడిషియల్ డెత్ కదా, అదే కదా, అది ఇక్కడ కాంట్రాక్షన్ అదే వస్తుంది. ఇప్పుడు భారత రాజ్యాంగం ప్రకారం ఆర్టికల్ 21 ప్రకారం జీవించే హక్కు అనేది ఉంది. మీరు అదే మళ్ళీ హ్యూమన్ రైట్స్కి మళ్ళీ మనం వెళ్ళిపోతాం. మళ్ళీ జీవించే హక్కు ఎవరైనా ఉందాగా సంతోషంగా, ఆనందంగా, గౌరవప్రదంగా జీవించాలి. ఎక్సెప్ట్ ఏంటంటే జ్యుడిషియల్ డెత్ అనేది వస్తుంది. సో అక్కడే కాంట్రాడిక్షన్ వస్తుంది. భారత రాజ్యాంగానికి వ్యతిరేకమా ఉరిశిక్ష, లేదా అనుకూలమా, మినహాయింపు ఏంటి అనేది ఈ హ్యూమన్ రైట్స్ యాక్టివిస్టుల యొక్క నినాదం అదే. మీరు అన్నట్టు చేసిన తప్పుకి ఉరిశిక్ష పడ్డ బయట దేశంలో అయితే తప్పులు ఆగట్లేదు, ఎక్కడ అవుతాయండి, ఆగట్లేదు. కాబట్టి ఈ ఉరిశిక్ష అమలు అనేది
అడ్డుకునే అవకాశం ఉందంటారా ఫ్యూచర్లో? అంటే చెప్పలేం కదా, భవిష్యత్తులో ప్రభుత్వాలు తీసుకునే నిర్ణయం అది మన చేతిలో, ఒక కామన్ మ్యాన్గా మీరు నేను ఏం చేయలేం, న్యాయవాదిగా కూడా నేనేం చేయలేం. ఏదైనా వస్తే ఏదైనా సర్వే లాంటిది అసలు వస్తే మనం అవకాశం ఏమైనా ఉందంటారా? అంటే ప్రజల్లో మార్పు జరిగి ప్రజల్లో కొత్త ప్రభుత్వాల ఆలోచన విధానం వచ్చి అలా కాదు ఉరిశిక్ష రద్దు చేద్దామని కూడా చెప్పలేము, అలా కూడా జరగచ్చు. కాకపోతే ఇప్పట్లో అయితే నాకైతే కనపట్లేదు. ఇప్పుడు మరి మన జనరేషన్ అంటే మా జనరేషన్ చూసేదో లేదో తెలియదు, కానీ భవిష్యత్తులో అయితే జరిగిద్దేమో చెప్పలేము కదా, ఇట్ మేబీ. కాకపోతే ఇప్పుడున్న పరిస్థితుల్లో హ్యూమన్ రైట్స్కి సంబంధించిన యాక్టివిస్టుల యొక్క వివరం అంటే వాళ్ళ యొక్క ఆర్గ్యుమెంట్ ఒకలాగా ఉంటుంది, ఇది ఉరి తీయాలి అనేది ఒక ఆర్గ్యుమెంట్ ఉంటుంది. ఏ ఆర్గ్యుమెంట్ ఎంతవరకు ఎవరు జరిగినా కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి, దానికి బిల్లు ప్రవేశపెట్టాలి, దాన్ని ఉభయ సభల్లో యాక్సెప్ట్ చేయాలి, మళ్ళీ రాష్ట్రపతి ఆమోద ముద్రకి వెళ్ళాలి, రాష్ట్రపతి ఆమోద ముద్ర వేసిన తర్వాత అప్పుడు వెళ్తుంది. ఇవన్నీ తేలాలంటే మరి ఎప్పుడు వెళ్తుంది అనేది వెయిట్ అండ్ సీ, చూద్దాం. ఎస్, థ్యాంక్ యూ ఆజాద్ గారు, వ్యాలిడ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఉరిశిక్ష గురించి. థ్యాంక్ యూ, నమస్తే. థ్యాంక్ యూ.